హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ వందనాలు. చేరువచ్చిన ప్రియులందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి మరి మంచి శుక్రవారము దినమున దేవుడు మన పక్షముగా చేసిన శిలువ కార్యాన్ని బట్టి ప్రభువుని స్తోత్రిస్తూ మీకు వందనములు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యములో ప్రవక్త అయిన యెషయా గ్రంథము 53వ అధ్యాయము 10వ వచనం. అతనిని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలుగ చేసెను. అతడు తన్ను తానే పాప పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును. యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును, అతడు దీర్ఘాయుష్మంతుడగును. దేవుని వాక్యం వింటున్న ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో నలగగొట్టబడ్డారు. వాక్యములో మనం గమనిస్తున్నట్లయితే ఆయనను నలగగొట్టుటకు దేవుడికి ఇష్టమైందట. ఆయన ఎందుకు నలగగొట్టబడ్డాడు? మనము నలగగొట్టబడకుండా ఉండడానికి. మన పాపమును బట్టి మనము నలగగొట్టబడాలి. అయితే మన పాపమును ఆయన మీద మోపి ఆయన నలగగొట్టబడ్డాడు. దేవుని వాక్యములో రెండవది, ఆయన అతనికి వ్యాధి కలుగు చేశారట. ప్రభువైన యేసుక్రీస్తు వారు రోగులకు ఆయన వైద్యుడు, వ్యాధిగ్రస్తులను స్వస్థపరిచేవాడు. అయితే ఈ రోజున ఆయనకి వ్యాధి కలిగింది. దేన్ని బట్టి? యెషయా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం ప్రకారం ప్రతివాడు నడినెత్తిన వ్యాధిని కలిగి ఉన్నాడు, ప్రతివాని గుండె బలహీనమైనది అని వాక్యములో రాయబడినట్టుగా 4-5 వచనాల్లో మానవులైన మన వ్యాధి కొరకు ఆయన వ్యాధి కలిగిన వాడయ్యాడు. మన పాపము కొరకు నలుగగొట్టబడ్డాడు. మనము వ్యాధిగ్రస్తులమైతే ఆయన వ్యాధిని అనుభవించాడు. అంతేకాదు, మనము అపరాధులము, మనము పాపులము. అయితే ఆయన మన కొరకై తన్ను తాను అపరాధ పరిహారార్థ బలి చేయబడ్డాడు. ఇలాగ ప్రభు శిలువకి ఎక్కడానికి కారణం ఏంటి? ప్రియులారా, దేవుని వాక్యంలో చూస్తుంటే దేవుడు అన్నాడు, ప్రభువైన యేసుక్రీస్తు వారి దేవుడి దగ్గరికి వచ్చి, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించమన్నాడు. అయితే తండ్రి మాట్లాడిన మాట, నా చిత్తము నువ్వు గిన్నెలోని త్రాగుటే. ఎందుకనగా నీ యందు దేవుని ఉద్దేశము సఫలమవుతుంది, దేవుని చిత్తము నెరవేర్చబడుతుంది. కాబట్టి ప్రియులారా, ఆ యేసుక్రీస్తు ప్రభు నలగగొట్టబడటానికి, వ్యాధిని అనుభవించటానికి కారణం మనమే. మనము ఆయన వైపు చూచి ఆయన శిలువను ధ్యానం చేస్తూ ఆయనకు అప్పగించుకున్నట్లయితే మనము రక్షించబడతాం. మన పాపము క్షమించబడుతుంది. నా కొరకు నువ్వు నలగొట్టబడ్డావు, నా కొరకు నువ్వు వ్యాధి అనుభవించావు,
నా కొరకై నీవు అపరాధ పరిహారార్థ బలయ్యావని ఎవరు అంగీకరిస్తారో, నమ్ముతారో, ఎవరు ఆయన్ని స్వీకరిస్తారో వారు ఆశీర్వదించబడతారు. ఆలోచించండి. ఇది మతము కాదు, మానవ పాపానికి పరిహారం, మానవ పాపానికి విడుదల. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుదాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థిస్తాం. ప్రేమ కలిగిన తండ్రి, మీరు మా కొరకై నలుగు కొట్టబడ్డారు, మా కొరకై వ్యాధిని అనుభవించారు, మా కొరకై అపరాధ పరిహారార్థ బలి అయ్యారు. తద్వారా మీ యందు దైవ ఉద్దేశము సఫలమైంది. అలాగున ఈ రోజున మేము మీ వద్దకు రాగలిగాం. మేమే కాదు, నమ్మిన వారందరూ మీ వద్దకు వస్తున్నారు. నీ వాక్యమును ముద్రించి ప్రజలతో మాట్లాడి వారి మనోనేత్రాలు వెలిగించి నీ శిలువ త్యాగము ఎంత గొప్పదో గ్రహించుటకు నీ పరిశుద్ధాత్మ గ్రహింపు వినేవారందరికీ దయచేయమని యేసుక్రీస్తు వారి దివ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రజలాడండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి. అగ్నివాడా